హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి అయోధ్య రామ్ మందిర్ సెట్కి అయితే వెళ్ళడం జరిగింది. సెట్ అనడం కన్నా నాకైతే టెంపుల్ అంటేనే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అది సెట్లా లేదు, నిజమైన ఒక టెంపుల్ లాగే అనిపించింది. సో ఎంట్రీ టికెట్ 50 రూపీస్ తీసుకొని వెంటనే లోపలికి వెళ్ళడం జరిగింది. ఎంటర్ అవగానే ఆ బ్యూటిఫుల్ టెంపుల్ని చూసి చాలా చాలా అందంగా అనిపించింది, చాలా ఐ ఫీస్ట్గా అనిపించింది. ఇది వచ్చేసి అందరికీ తెలిసిందే, మన ఆర్కే బీచ్లో అయితే ఉంది. సో నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాను. సో అహ్మదాబాద్లో ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. సో ప్రస్తుతానికి వైజాగ్లో ఉన్నాను కాబట్టి ఆ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకూడదని చెప్పేసి వెంటనే వెళ్ళాను. ఎంటర్ అవ్వగానే ఆ బ్యూటిఫుల్ సెట్ని చూసి ఆ ఆర్కిటెక్చర్ మొత్తం అంతా ఎంత క్లియర్గా ఒక మనం అయోధ్యలో ఆ టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగా దింపేస్తారనమాట. సో రాములు వారిని చూసుకుంటూ అలా ఉండిపోయాను. చాలా చాలా అందంగా ఉన్నారు రాముల వారు అయితే, మనసు ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఆ చెప్పినట్టు పైన సెట్ కానీ ఆ ఆర్కిటెక్చర్ కానీ ఒక నిజమైన టెంపుల్ లాగే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ రాముల వారు ఉన్నారంటే కంపల్సరీ మన జై హనుమాన్ కూడా ఉంటారు కదా ఎప్పుడు కూడా మన రాముల వారికి తోడుగా. సో నేనైతే మొత్తం టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేశాను. ఎందుకంటే నాకు అసలు అక్కడి నుంచి కదలబుద్ధి లేదు. మ్యాక్స్ ఒక 1 అవర్ వరకు అక్కడే ఉండిపోయాను నేను. సో కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకుంటూ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు మాత్రం అస్సలు ఛాన్స్ మిస్ చేసుకోకండి. మరి ఇప్పుడు డేట్ ఉందో నాకు తెలియదు కానీ, సో ఒకవేళ ఇంకా టైం ఉంటే మీరు ఒకవేళ చూడలేకపోతే వెంటనే వెళ్ళి చూడండి. అండ్ ప్రతి టెంపుల్ మీద మనకి ఆ ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ అయితే ఉంటుంది. అది మన హిందూ ధర్మానికి ఒక నిదర్శనంలాగా ఆ జెండా ఉంటుంది. సో నైట్ టైం అయితే లైటింగ్స్ తోటి చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్. అండ్ అయోధ్యలో ఉన్న రాముల వారి గుడి, రాముల వారి స్వామి మొత్తం అంతా లైవ్ టెలికాస్ట్ చేస్తారు బయట స్క్రీన్ మీద. సో చూసారు కదా జనాభా అయితే ఎంతమంది ఉన్నారో. ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పండి, ఎందుకంటే అంత దూరం వెళ్ళే కన్నా మన దగ్గరలో ఉన్నట్టే ఉంటుంది ఈ టెంపుల్ కూడా. సో ఎవరు మిస్ చేసుకోకూడదు ఈ ఛాన్స్ని. సో తప్పకుండా వెళ్ళి చూడండి, తరించండి రాముల వారిని చూసి. అండ్ నేనైతే అసలు ఛాన్స్ మిస్ చేసుకోకుండా భలే ఉంది, ఫొటోస్ కూడా క్లిక్ చేసుకున్నాను. జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.